హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చిత్రాలు సేయరో శివుడు శివుడా, శివమెత్తి పాడరో నరుడో నరుడా, నువ్వు చిందేసి ఆడరో నరుడో నరుడా. ఈ పాట మన ఊరి పాండవులు అనే సినిమాలోది. మన ఊరి పాండవులకి ఈ పాటకి ఈరోజు జరగబోతున్న సన్ రైజర్స్ మ్యాచ్కి ఏంటి లింక్ అని మీరు అడిగితే నాకేమనిపించిందంటే, సన్ రైజర్స్ టాప్ 5 మన ఊరి పాండవులు, అంతే కదా. పంచ పాండవుల్లాగా ఉన్నారు ఐదుగురు కూడా. గతంలో నలుగురు ఉండేవారు, దానికి ఆ 5th డైమెన్షన్ యాడ్ చేశాడు ఇషాన్ కిషన్. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ అండ్ క్లాసన్, వీళ్ళు ఐదుగురు పంచపాండవుల్లా రెచ్చిపోయి ఆడుతున్నారు, చెలరేగిపోతున్నారు, ప్రళయకాల బీభత్సం సృష్టిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఐదుగురు కూడా 20+ రన్స్ చేశారు. ఐదుగురు స్ట్రైక్ రేటు ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ మోర్ దెన్ 200. సో ఇలా ఆడుతుంటే 300 రాకుండా ఎలా ఉంటుంది అంటే, ఈరోజు మ్యాచ్లో వస్తుందని కాదు, డెఫినెట్గా 300 వచ్చే ఛాన్స్ ఉంటుంది. టీమ్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ కూడా అదే చెప్పాడు, 300 వెరీ మచ్ అ పాసిబిలిటీ అని చెప్పి. సో ఈ మన ఊరి పాండవులు అని వాళ్ళకి కొత్త పేరు పెడదాం అనుకుంటున్నాను. ఐదుగురు కూడా టీంకు ఉన్న ప్రధానమైన స్ట్రెంగ్త్ వాళ్ళు. వీళ్ళు ఐదుగురి ఆ బ్యాటింగ్ మైట్ మీద, బ్యాటింగ్ బలం మీద ఈ టీం ఆధారపడి ఉన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ పంచ పాండవులు ఏం చేయబోతున్నారు ఈరోజు అగేన్స్ట్ ఎల్ఎస్జి, లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. వాళ్ళు 209 చేశారు. They reduced their opponent to 7 for 3 at one stage, 65 for 5 at one stage, 113 for 6 at one stage. కానీ మంచి స్కోర్ 209 వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అలాంటి టీంకి అగేన్స్ట్గా వీక్ బౌలింగ్ టీం, ఎందుకంటే జనరల్గా వాళ్ళు బౌలింగ్ వీక్గా కనిపించింది, ప్లస్ కొంతమంది కీ బౌలర్స్ ఇంజరీస్ వల్ల మరింత వీక్ అయింది. సో అగేన్స్ట్ దట్ వీక్ బౌలింగ్ అటాక్ మరి సన్ రైజర్స్ మరొకసారి రెచ్చిపోతారా? ఎందుకంటే ఈ రెండు టీమ్స్ లాస్ట్ టైం హైదరాబాద్లో మీట్ అయినప్పుడు ఆ మ్యాచ్ అందరికి గుర్తుంటుంది ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే, హైదరాబాద్ 167 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఎల్ఎస్జి. ఆ స్కోర్ని సన్ రైజర్స్ కేవలం 9.4 ఓవర్స్లో విత్ ఆల్ 10 వికెట్స్ ఇన్ హ్యాండ్ చేస్ డౌన్ చేశారు. ప్రాబ్లీ బిగ్గెస్ట్ విక్టరీ, మార్జిన్ ఆఫ్ విక్టరీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ అనుకోండి. సో అంత బ్రహ్మాండంగా గెలిచారు. ఆ మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయింకా పబ్లిక్గా కేఎల్ రాహుల్ మీద నోరు పారేసుకోవడం కూడా మనం చూసాం. ఆ రకంగా ఆ మ్యాచ్ బాగా గుర్తుంటుంది. సో మరొకసారి అలాంటి ఒక హ్యూమిలియేషన్ ఎదురవుతుందో ఎల్ఎస్జీకి చెప్పలేము. ఎందుకంటే ఓకే, ఎల్ఎస్జీ బౌలింగ్ వీక్గా ఉంది, బట్ దే హ్యావ్ గాట్ వండర్ఫుల్ స్ట్రైకర్స్ ఇన్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. అండ్ వాళ్ళ కెప్టెన్ కూడా, ఇఫ్ ఈ కమ్స్ టు ద పార్టీ, రిషబ్ పంత్, వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది. అండ్ ఒక మంచి ఫినిషర్ ఇన్ డేవిడ్ మిల్లర్ కూడా వాళ్ళ టీంలో ఉన్నాడు. సో మరీ అంత తక్కువగా అంచనా వేయాల్సిన టీం ఏం కాదు అది. బౌలింగ్ వీక్నెస్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చాడు. చాలా రస్టీగా కనిపించాడు, రిధంలా కనబడలేదు. సో ఇద్దరు క్యాప్టెన్స్ కూడా ఫస్ట్ మ్యాచ్ దే హ్యాడ్ ఏ రాదర్ వెరీ వెరీ ఇండిఫరెంట్ ఫస్ట్ మ్యాచ్. ప్యాట్ కమిన్స్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు. రిషబ్ పంత్ బ్యాటింగ్లో, కీపింగ్లో కూడా హీ వాజ్ ఫౌండ్ వాంటింగ్. 6 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యాడు. తర్వాత ఇంపార్టెంట్ స్టంపింగ్ మిస్ అయ్యాడు ఇన్ ద లాస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇద్దరికి కూడా కెప్టెన్స్కి ఒక రిడెంప్షన్ మ్యాచ్ కావాలి. ఇద్దరు కెప్టెన్స్ కూడా వాళ్ళ ఫామ్ను వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. సో బిగ్ 4s and 6ers ఉంటుంది. హైదరాబాద్లో వెదర్ బాగుంది, కాస్త చల్లగా అవుతుంది, అప్పుడప్పుడు కొద్దిగా మేఘాలు వచ్చి కాస్త చల్లటి కూల్ బ్రీజ్ అయితే వస్తుంది. మనం ఎప్పుడో చిన్న అకేషనల్ షవర్ ఒకటి చూసాం, కానీ అది వర్షం ప్రమాదం ఏం లేదు. కానీ బౌండరీలో వర్షం మాత్రం ఉప్పల్ స్టేడియంలో ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పల్లో మళ్ళీ బౌలర్లకి తిప్పలు తప్పవు, అది అయితే మాత్రం గ్యారంటీ. ఎందుకంటే రెండు టీమ్స్లో కూడా బిగ్ 6 hitters ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎల్ఎస్జీ ఫస్ట్ టాప్ 3 బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ అండ్ నికోలస్ పూరన్, వీళ్ళు ముగ్గురు ఎస్ఆర్హెచ్కి ఆడిన వాళ్ళు.
వాళ్ళకి గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి బిగ్ హిట్టింగ్ చేయొచ్చో అంత వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ విత్ ది వెన్యూ ఉంది వాళ్ళకి. సో డెఫినెట్లీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ వీళ్ళ వీక్ బౌలింగ్ అటాక్ కదా, ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాం కదా అని ఏమాత్రం అలసత్వం చూపించినా, కాంప్లసెన్సీ చూపించినా చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను క్రికెట్లో మనం అనుకుంటాం ఒక టీం ఆన్ పేపర్ బ్రహ్మాండంగా ఉంది, మరో టీం చాలా వీక్గా ఉందని. అండ్ ఆన్ ద డే వెన్ దే ప్లే ద మ్యాచ్ ఆన్ ద గ్రౌండ్ పరిస్థితి మారిపోతుంది. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు బి వెరీ వెరీ ఎస్ఆర్హెచ్ దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ మ్యాచ్ అని అనిపిస్తుంది. మనవరి పాండవులు ఏం చేస్తారనే ఎక్సైట్మెంట్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే నేను చూశాను ట్విట్టర్లో పెట్టారు కొంతమంది మాజీ క్రికెటర్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ 4 ఏంటంటే అని అడిగితే అందరూ ఏం చెప్పారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ హ్యావింగ్ ఎస్ఆర్హెచ్ ఇన్ ద టీమ్. మిగతా వాళ్ళు అందరూ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. 10 టీమ్స్లో డిఫరెంట్గా ఇచ్చారు, కానీ మోస్ట్ ఆఫ్ ది టీమ్స్లో ఎస్ఆర్హెచ్ ఉంది. సో అంత ఎక్సైట్మెంట్, అంత బజ్ క్రియేట్ చేసింది ఎస్ఆర్హెచ్ టీమ్ లాస్ట్ సీజన్ నుంచి. లాస్ట్ సీజన్లో బాగా ఆడారు, బాగానే ఉంది. ఫస్ట్ సీజన్ ఒక సీజన్లో ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు, బాగానే ఉంది. కానీ దాన్ని సెకండ్ సీజన్లో కూడా దాన్ని ఇంకా మరింత జోరుగా కంటిన్యూ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ మ్యాచ్లో ప్రూవ్ చేశారు. సో ఈ సీజన్లో కూడా అదే స్టైల్ ఆఫ్ క్రికెట్. ఈవెన్ సంబడీలకి అనికేత్ వర్మ, అతను కూడా నెంబర్ 6లో వచ్చిన అనికేత్ వర్మ కూడా 200 స్ట్రైక్ రేట్, 6 కొట్టి అవుటే ఉండొచ్చు, కానీ అదే స్పిరిట్, అదే ఫ్రీ హిట్టింగ్ స్పిరిట్ అతను కూడా చూపిస్తాడు యంగ్స్టర్. సో దట్ ఈస్ ది థీమ్ ఆఫ్ దిస్ టీమ్. మరి అది ఎంతవరకు పనిచేస్తుందని చూడాలి. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో నో డౌట్ వాళ్ళ బౌలర్స్ దేవర్ ఫౌండ్ వాంటింగ్, బౌలర్ రన్స్ ఇచ్చేశారు, బాగానే ఉంది. ఈవెన్ విప్రాజ్ నిగమ్ హ్యాడ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 260. అశుతోష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, బాగానే ఉంది. కానీ వాళ్ళ స్పిన్నర్స్ ముగ్గురికి 2 వికెట్లు వచ్చాయి. ముఖ్యంగా దిగ్వేష్ రాఠీ డెబ్యూటెంట్, అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను డబుల్ డిజిట్ కంటే తక్కువ రన్స్ ఇచ్చాడు, 9 రన్స్ ఇచ్చినట్టున్నాడు ఓవర్కి. అండ్ కోర్స్ మణిమారన్ సిద్ధార్థ్ టాప్ ఆర్డర్లో అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్ వికెట్స్ తీయడంలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఎలాగైతే షైన్ అవుతున్నాడో ఇక్కడ కూడా మనం అతన్ని ఒక సర్ప్రైజ్ ప్యాకెట్గా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బట్ కొంచెం డిఫరెంట్ అనార్థడాక్సీ ఉంది అతన్ని. అనార్థడాక్స్ టోటలీ కాదు, అతని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో. లైక్ దిగ్వేష్ రాడ్ ఈజ్ వెరీ గుడ్ లెగ్గి. అండ్ రవి బిష్ణోయ్ వెంట్ ఫర్ రన్స్ లాస్ట్ మ్యాచ్లో. కానీ అతను ఏంటంటే ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు సన్ రైజర్స్. అతని లెగ్ బ్రేక్స్ మోస్ట్లీ గుగ్లీస్ ఉంటాయి, లెగ్ బ్రేక్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ గుగ్లీస్ చాలా షార్ప్గా టర్న్ అవుతాయి, ఇట్స్ క్విక్ త్రూ ద ఎయిర్. సో అతను ఈ లెఫ్ట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఇఫ్ దే ట్రై టు ప్లే అక్రాస్ ద లైన్, ట్రై టు ప్లే అగేన్స్ట్ ద టర్న్, అది చాలా డేంజర్ అయ్యే అవకాశం. సో రవి బిష్ణోయ్ కూడా మణిమారన్ సిద్ధార్థ్తో పాటు రవి బిష్ణోయ్ కూడా చాలా ఎర్లీగా బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది అగేన్స్ట్ ది టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఎల్ఎస్జీ కూడా వాళ్ళు ఓకే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, డిసప్పాయింటింగ్ మ్యాచ్, అది గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు, కానీ దాని నుంచి బయటపడతారు. ఆ టీంకి ఆ ఎబిలిటీ ఉంది. వాళ్ళకి ఇంజరీస్లో కూడా ఒక ఆవేష్ ఖాన్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫిట్నెస్. సో ఆవేష్ ఖాన్ టీంలోకి వస్తారు, ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో అతను ఆడే అవకాశం. మిగతా టీంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సరే. సో ఆవేష్ ఖాన్ రావడంతో కొంచెం బౌలింగ్ స్ట్రెంథన్ అవుతుంది. షార్దుల్ ఠాకూర్కి డెత్లో బౌలింగ్ ఇవ్వకూడదు అనుకుంటే, బికాజ్ ఆవేష్ ఖాన్ కెన్ బౌల్ వెల్ ఇన్ డెత్, అతనికి మంచి యార్కర్స్ ఉన్నాయి, స్లోయర్ వన్స్ ఉన్నాయి. సో అందుకని షార్దుల్ ఠాకూర్ని ఫస్ట్ స్పెల్లోనే 3 overs వేస్తే సరిపోతుంది. అతనికి 2 ఓవర్లు మాత్రమే ఇవ్వడం విషయంలో కూడా క్రిటిసిజం వచ్చింది. సో షార్దుల్ ఠాకూర్ అండ్ ఆవేష్ ఖాన్ అండ్ రవి బిష్ణోయ్ వీళ్ళు ముగ్గురు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండే బౌలర్స్ వచ్చారు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో లాగా మరీ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ కాకుండా కొంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళ అటాక్లో. సో దే హ్యావ్ టు వాళ్ళ స్ట్రైకర్స్ నమ్ముకొని నన్ను అడిగితే ఇప్పటికీ రిషబ్ పంత్ షుడ్ ఓపెన్ ది బ్యాటింగ్ ఏమో అనిపిస్తున్నారు. సో రిషబ్ పంత్ బ్యాటింగ్ ఓపెన్ చేస్తే అతను బెటర్గా పర్ఫామ్ చేస్తాడమని ఒక ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ ఉంది. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, మరి చూడాలి మరి ఏం చేస్తాడు. మార్క్రమ్ ఈజ్ ఓకే, లాస్ట్ మ్యాచ్లో ఒక 4 or 6 కొట్టాడు, కానీ స్ట్రైక్ రేట్ వాజ్ నాట్ గ్రేట్. అతను ఈ కుడ్ నాట్ మ్యాచ్ ది అగ్రెషన్ ఆఫ్ మిచెల్ మార్ష్. సో సన్ రైజర్స్తో ఆడుతున్నప్పుడు మీరు పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ చేయాలి అగేన్స్ట్ దిస్ ఎల్ఎస్జీ ఓన్లీ.
లాస్ట్ టైం సన్ రైజర్స్ పవర్ ప్లేలో 100 దాటిపోయారు. సో అలాంటి టీం ఇది. సో దాని మీద పవర్ ప్లేలో అగ్రెషన్ అవసరం కాబట్టి రిషబ్ పంత్ షుడ్ ఓపెన్ ద బ్యాటింగ్ అని అనిపిస్తుంది. మంచి పని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎల్ఎస్జీ వాళ్ళు, దే ఆర్ బ్యాటింగ్ నికోలస్ పూరన్ నెంబర్ 3. నికోలస్ పూరన్కి అలాంటి హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హిట్టర్స్ ఇన్ దిస్ గేమ్. అతనికి ఎన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ మీరు ఇవ్వగలిగితే అంత బాగుంటుంది. సో అతను అదొక్క మంచి పని చేశారు లాస్ట్ మ్యాచ్లో. అండ్ హీ ప్రూవ్డ్ 75 రన్స్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 230 ఎంతో. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. సో ఎలా అయితే వైజాగ్లో బిగ్ హిట్టింగ్ చేయగలడు, హైదరాబాద్లో అతను అలాంటి బిగ్ హిట్టింగ్ చేయగలడు. అతను నెంబర్ 3లో అతను డిస్టర్బ్ చేయొద్దు. రిషబ్ పంత్ నెంబర్ 3లో ఓపెనర్గా ఆడించి మార్క్రమ్ని కెన్ పుష్ హిమ్ డౌన్ ది ఆర్డర్. అలాంటి ఒక స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుంది. మార్క్రమ్ని డ్రాప్ మార్క్రమ్ అండ్ ప్లే ఇన్ ఇండియన్ బ్యాట్స్మెన్, బ్రింగ్ ఇన్ ది ఎక్స్ట్రా పేస్ ఆఫ్ షమార్ జోసెఫ్. ఎందుకంటే స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఉండదు. ఎస్ఆర్ఈస్ ప్లేయింగ్ విత్ ఓన్లీ 1 స్పెషలిస్ట్ స్పిన్నర్. సో అది చూడాలి. ఇక మన మ్యాచ్అప్స్ విషయానికి వస్తే నికోలస్ పూరన్కి బ్రహ్మాండమైన అందరు ప్రతి బౌలర్ మీద స్పిన్ చాలా బాగా ఆడతాడు. కానీ యాడమ్ జాంపాక్ అగేన్స్ట్గా అతను మంచి రికార్డ్ లేదు. 36 బాల్స్ ఆడితే ఈ స్కోర్డ్ ఓన్లీ 38 రన్స్ అగేన్స్ట్ యాడమ్ జాంపా. అండ్ 2 times అతను ఈ వాజ్ డిస్మిస్డ్ బై యాడమ్ జాంపా. సో యాడమ్ జాంపా వర్సెస్ నికోలస్ పూరన్ చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. మరి నికోలస్ పూరన్ తన పూర్ రికార్డ్ అగేన్స్ట్ యాడమ్ జాంపాని ఇంప్రూవ్ చేసుకుంటాడు. రనే బాల్ ఏంటి నికోలస్ పూరన్ సంబడి యూ స్కోర్స్ ఇన్ 200 స్ట్రైక్ రేట్తో ఆడేవాడికి జాంపాకి అగేన్స్ట్గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనకి మ్యాచ్అప్స్ చెప్తున్నాయి. సో ఎస్ఆర్ఎస్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి? ఏ మార్పులు ఉండవు. సేమ్ టీంతో వెళ్తారు వాళ్ళు. టీం మార్చే ప్రశ్నే ఉండదు, అదే టీంతో వెళ్తారు. సిమర్జిత్ సింగ్ మంచి పేస్ ఉంది అతనికి. సో అతన్నే కంటిన్యూ చేస్తారు. దే ఆర్ ప్రిఫరింగ్ పేస్ టు ఎక్స్పీరియన్స్. సో అతనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ అఫ్కోర్స్ పిచ్ ఎలా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. పిచ్ గురించి నేను మాట్లాడాను. యూ నో వెరీ వెల్ పిచ్ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో పిచ్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నాకంటే మీకే బాగా తెలుసు.